చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి మన దేవుని యొక్క వాక్యం వినేటువంటి చక్కటి సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించాడు. మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే ఆరోపిస్తున్నాం. ఈ దినాలలో మనం సుచరిత్ర గల దేవుడు అనేటువంటి అంశాన్ని సుదీర్ఘంగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వర్తమానం ద్వారా కొన్ని వేల మంది ప్రజలు మేలు పొందుతున్న మాట చాలా వాస్తవము. అనేకులు ఫోన్ చేసి తెలియచేస్తున్నారు, బలపడ్డారు, అనేకులు క్రొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ దాచబడిన ఈ క్రొత్త విషయాలు తెలుసుకోవటం వలన ఉపయోగం ఏంటి పాస్టర్ గారు? ఒక సంఘానికి, ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఒక పాస్టర్ గారికి, ఒక ప్రజలకు వాట్ ఇస్ ద యూజ్ అని అనొచ్చు. ఒకవేళ అంటే ప్రియులారా, చాలా లాభం ఉంది, అద్భుతమైనటువంటి లాభం ఉంది. ఈ వర్తమానంలో ఎప్పుడైతే నేను ప్రారంభించి చెప్తున్నానో కొన్ని మాసాల నుంచి కొన్ని వేల మంది ప్రజలు మేలు పొందాం, దీవించబడుతున్నాం. ప్రతి సోమవారం పనులు ముందే చేసుకొని మేము మీ వర్తమానం కోసం ముందు కూర్చుంటున్నాం అని చాలామంది తెలియచేస్తున్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ వర్తమానములు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, యవ్వనస్తులకు, భార్యాభర్తలకు, ఒక సంఘానికి చాలా లాభం చేకూరుస్తున్నాయి. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను, అందును బట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రభు తన వాక్కులతో నడిపిస్తున్నాడు. ఈ నూతనమైన వర్తమానములు, ఈ కొత్త వర్తమానములు, దాచబడిన కొత్త విషయాలు చెప్పటం బట్టి ప్రభువుకి మహిమ. సుచరిత్ర గల దేవుడు. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు, ఆయనే దేవుడు. ఆయన సుచరిత్ర గల దేవుడు. ఆయన దేవుడని మనం ఎందుకు ప్రజలకు చెప్తున్నామంటే కొన్ని ఆధారములు తీసి చెప్తున్నాం. ఈ దినాలలో ప్రియులారా, భారతదేశంలో ఎంతోమంది దేవుళ్ళని చెప్పుకొని చలామణి అవుతున్న వారు బోళ్ళు మంది లేకపోలేదు. అసలు ఎవరు దేవుడు, ఈ యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు, ఎలా దేవుడు అనే విషయాలను ఎన్నో మాసాల నుంచి నేను ధ్యానం చేస్తూ మీకు అందిస్తూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం. అనేకులు మేలు పొందారు, వాస్తవము. ఇంకా మేలు పొందుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సుచరిత్ర గల దేవుడు అనే వర్తమానములు ముగించిన తర్వాత మరొక నూతన వర్తమానములు ప్రారంభించాలని ఆశపడుతున్నాను. వాటి కొరకు కూడా మీరు సిద్ధపడమని తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ దినాలలో ఇప్పుడు దాకా మనము 8 ఎపిసోడ్లు విన్నాం. సుచరిత్ర గల దేవుడు పార్ట్ 8 పోయిన వారు విన్నాం. ఈరోజు పార్ట్ 9, 9వ భాగాన్ని మనం వినబోతున్నాం. నా ప్రభు, మన ప్రభు క్రీస్తు ప్రభు వారు ఎలా సుచరిత్ర గల దేవుడు అనేటువంటి బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏ గ్రంథంలో ఏం రాయబడినాయో, ఇప్పుడు ఆ భూభాగం మీద ఎలా నెరవేర్చబడుతున్నాయో, అప్పుడు చెప్పినవి ఇప్పుడు కూడా భూమి మీద ఎలా ఉన్నాయో, మన దేవుడు క్రీస్తు ప్రభువారు ఎలా సుచరిత్ర గల దేవుడో. అంత మాత్రమే కాదు, ప్రపంచ మేధావులు, వాళ్ళను కొట్టిన వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరు లేరు. వాళ్ళు అవసాన కాలంలో ఒక టైం వచ్చేసరికి వాళ్ళు క్రీస్తు ప్రభువుని ఎలా అంగీకరించారో, వాళ్ళ నోటి మాటల్లో ఏం చెప్పారో, వాళ్ళు ఏం చెప్పి చనిపోయారో అనే సుదీర్ఘమైనటువంటి విషయాలు తెలియచేయటాన్ని బట్టి ఈ సాక్ష్యాల ద్వారా ఏ వరల్డ్స్ టెస్టిమోనీస్, ప్రపంచ సాక్ష్యాలు ఇవి. నేను చెప్తున్నది సందులో సాక్ష్యం కాదు, గొంతులో సాక్ష్యం కాదు ప్రియులారా, లేకపోతే నా సంఘంలో పలానా సాక్ష్యం ఉంది అందుకొరకు క్రీస్తు ప్రభు గొప్పోడు అని నేను చెప్పే చిన్నటువంటి ఈ విషయాలు కాదు చెప్పేది. ప్రపంచ మేధావులు ప్రపంచ చక్రాన్ని తిప్పినటువంటి, ఒకానొకప్పుడు వీళ్ళు ప్రపంచ చక్రాన్ని తిప్పినటువంటి మహానుభావులు, మేధావులు క్రీస్తు ప్రభువుని ఎలా అంగీకరించారో, ఏం చెప్పారో, వాళ్ళు ఏం తప్పు చేశారు అప్పటిదాకా, ఆ తప్పును తెలుసుకుని యేసు ప్రభువుని ఎలా నమ్ముకున్నారో అనేటువంటి వృత్తాంతాలు తెలియచేయటాన్ని బట్టి, ఈ సాక్ష్యాలను బట్టి కొన్ని వేల మంది ప్రజలు రక్షించబడుతున్నారు, మేలు పొందుతున్నారు. వాస్తవము. చివరి గడియ ప్రోగ్రామ్స్ కొన్ని వేల మందికి బ్లెస్సింగ్, బ్లెస్సింగ్, ఐ సే అగైన్ బ్లెస్సింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఇంకా ఈ వర్తమానములు రాబోయే రోజుల్లో ఇంకా అనేకులకి మేలుకరంగా ఉండాలని మీరు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయమని మనసారా మిమ్మల్ని కోరుతున్నాను. నాకు తెలుసు ప్రతి సోమవారం మాకు ఒక అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయబడింది. ప్రభువే ఈ లింక్ని కలిపాడు. ప్రతి సోమవారం కొన్ని వేల మంది నా వాక్యం వింటారు. వాళ్ళు ఫోన్లు చేయడం బట్టి మాకు అర్థమవుతుంది మేలు పొందుతున్నారు, వాళ్ళెవరో మాకు తెలియదు. కానీ ప్రియులరా,
వాళ్ళకి మాకు కొన్ని వేల మందికి మాకు ప్రతి సోమవారం ఈ ఏర్పడినటువంటి ఈ బంధం ఇంకా వారానికి పెరుగుతుందే కానీ తరిగిపోవట్లేదు. ఎందుకంటే వారం నా వర్తమానములు వినటానికి, ఈ చివరి గడియ ప్రోగ్రామ్స్ వినటానికి కొన్ని వేల మంది సిద్ధపడుతున్నట్టుగా మాకు మరి వర్తమానములు అందినాయి. సో మీరు కూడా వినుమని కోరుతున్నాను. నూతనంగా ఈరోజు వినటానికి వచ్చిన వారిని అభినందిస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. సుచరిత్ర కలిగిన దేవుడు ఇంకొక వర్తమానాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క వర్తమానంలో కొంతమంది మేధావులు యేసుక్రీస్తు ప్రభు గురించి, మన ప్రభువైన క్రీస్తు వారు గురించి ఎలా చెప్పారు మనం వింటున్నాం. ఇప్పుడు కూడా కొంతమంది వినబోతున్నాం. వీళ్ళు ఎవరంటే ప్రపంచంలో అద్భుతమైనటువంటి ప్రపంచ వరల్డ్ ఫిగర్స్. నేను ముందే చెప్పా, వరల్డ్ ఫిగర్స్ ఇలా చెప్పారు కాబట్టి నా ప్రభువైన క్రీస్తు వారు మీరు అంగీకరించాలని చెప్పట్లే. నేను వాళ్ళ సాక్ష్యాలలో బలం ఉన్నది, వాళ్ళ సాక్ష్యాల్లో ట్రూత్ ఉన్నది. ఈ ప్రపంచ మేధావులు ప్రభువైన క్రీస్తు వారి గురించి ఎలా చెప్పారో మనం ఈ మాటల్లో కొన్ని విషయాలు ఇప్పుడు చూడబోతున్నాం. శకపురుషుడు, కాలపురుషుడు, ఈ ప్రపంచానంతటిని నోటి ఊపిరితో నడిపిస్తున్న వాడు గురించి, ప్రభువైన క్రీస్తు వారి గురించి ఇంకా మేధావులు ఏం చెప్పారో వాళ్ళ నోట్లో నుంచి మనం వినబోతున్నాం. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు సుచరిత్ర కలిగిన దేవుడు. పార్ట్ 9. పిల్లరా, ఈ సమయంలో కొంతమంది గురించి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు చెప్పినప్పుడు అనేకులు ఉత్తరాలు కూడా రాస్తున్నారు. వారికి మరలా మేము తిరిగి ఉత్తరాలు రాయలేకపోయినా మీ గురించి ప్రార్థన చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఫోన్ ద్వారా మీరు మీ యొక్క విషయాలు తెలియచేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. వర్తమానం వస్తున్నప్పుడు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అప్పుడు చేయకండి. మెసేజ్ అయిన తర్వాత చేస్తారనుకోండి, మీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి, ఫ్రీగా మాట్లాడటానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఒక శాస్త్రవేత్త గురించి చెప్తున్నాను. ఈయన పేరు క్లెప్పర్. ఈ క్లెప్పర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే గ్రహాలు, నక్షత్రాల కదలికల్ని కనుగొన్నాడు. ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అని ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు చెప్పారు. భారతదేశంలో ఉన్నటువంటి మతాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కల్పించుకున్నారు. అసలు ఆ గ్రహాలనే దేవుడు అని చెప్పేశారు. ఒక్కొక్క గ్రహం ఒక దేవుడు అని చెప్పేశారు. ఆ చంద్రుడు ఒక దేవుడు, సూర్యుడు ఒకటి దేవుడు. ఏమంటే 9 గ్రహాలు, నవగ్రహాలు. ఆ నవగ్రహాలు తిరగటాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. డూప్లికేట్ ఇదంతా. అక్కడేదో దేవుడు సృష్టిని చేసి ఆ పైన కొన్ని గ్రహాలను పడేస్తే వాటి తిరగటాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. గ్రహ రాశులను బట్టి భవిష్యత్తు లేదు, నీ హృదయాన్ని బట్టి భవిష్యత్తు ఉన్నది. వేరే వాళ్ళు చెప్తున్నారు ఆ 9 గ్రహాలు తిరగటాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్మించి డబ్బులు మూటగట్టుకొని చాలామందిని మోసం చేస్తున్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంటికి సోది చెప్పడానికి వస్తారే అలాంటి వాళ్ళు. గ్రహాలను బట్టి నీ భవిష్యత్తు లేదో. ఆ గ్రహాలను దేవుడు చేశాడు, తిరగమని చెప్పాడు, తిరుగుతున్నాయి అవి. అంటే సూర్యుడు గ్రహం, సూర్యుడు నీకు వెలుతురిస్తున్నాడు కాబట్టి మేలు చేస్తున్నాడు. సూర్యుడు కాంతి భూమి మీద పడుతుంది, మనిషి ఎదుగుతున్నాడు, చెట్లు కూడా పత్రహరితం పెరిగి చెట్లు కూడా పెరుగుతున్నాయి, మనిషి కూడా పెరుగుతున్నాడు, ఉపయోగకరంగా ఉందని చెప్పేసి సూర్యుడు మనిషికి ఉపయోగపడుతున్నాయండి కాబట్టి దేవుడు అంటున్నారు. 9 గ్రహాలు మనిషికి ఉపయోగపడుతున్నాయండి కాబట్టి దేవుడు అంటున్నారు. నేను చెప్తాను, ఆ గ్రహాలను తయారు చేసిన ఆయన దేవుడు, ఆయన కాదు దేవుడు. ఈ భూమి దేవుడు కాదు. సముద్రంలో డబ్బులు వేస్తున్నావు, సముద్రం దేవుడు కాదు. నదులు వస్తున్నప్పుడు నదుల్లో డబ్బులు వేస్తున్నావు, నదులు దేవుడు కాదు. నదులు చేసిన ఆయన దేవుడు, సముద్రం చేసిన ఆయన దేవుడు, ఆ గ్రహాలను చేసిన ఆయన దేవుడు. ఈయన అన్నాడు, క్లెప్పర్ శాస్త్రవేత్త అన్నాడు, ఆ గ్రహాల కదలికను కనిపెట్టి ఇలా కదులుతున్నాయి, ఇది వాస్తవము అని ప్రపంచానికి అందించాడు. అంటే ఆయన అన్నాడు క్లెప్పర్ గారు, నేను జర్మనీ దేశపు ఖగోళ శాస్త్రవేత్తని, ప్రపంచానికి గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో వాటి గురించి వివరించి చెప్పాను. ఫస్ట్ నేను ఈ ప్రపంచంలో చెప్పింది. కానీ నా పూజనీయుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఈ గ్రహాల కదలికలు నా చేత కనిపెట్టింది యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఈ కనిపెట్టాను అని చెప్పేసి నన్ను హెచ్చించబాకండి, నా పరమ తండ్రిని హెచ్చించండి. హెచ్చించి మీరు నన్ను పాడు చేస్తారు. నా పరమ తండ్రి క్రీస్తు ప్రభువుని నేను హెచ్చిస్తున్నాను, మీరు కూడా ఆయన హెచ్చించండి అని క్లెప్పర్ జర్మనీ శాస్త్రవేత్త ఆ 9 గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త ఈ మాటలు చెప్పాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ప్రియులారా,
ఇంకొక శాస్త్రవేత్త గురించి చెప్తున్నాను. ఈయన భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ బోయిల్. ఈయన ఏం చెప్పాడంటే, ఈయన వాయువులు, పరిణామాలు, ఈ యొక్క ద్రవాలు, ద్రావకాలు, వీటిల్లో ఏం లాభాలు ఉన్నాయి, దేవుడు చేసిన సృష్టిలో ఉన్నటువంటి ద్రావకాలు మొత్తం తీసి కెమిస్ట్రీ అని ఒక సిద్ధాంతం పెట్టారు. చదువుకుంటారు ఇప్పుడు పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు. ఈయన ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారు ఈయన్ని, రాబర్ట్ బోయిల్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రసాలు, జీవరసాలు, ఆయుధాలు ఇవన్నీ కూడా ఎలా కనిపెట్టబడి వీటిని ఎలా ఉపయోగించుకోవాలి కనిపెట్టి ప్రజలకు ఇచ్చాడు ఈయన. ప్రియులారా, ఈయన మంచి విశ్వాసి, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. ఈయన్ని బట్టి ఈనాడు కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఎంఎస్సీ అవ్వచ్చు, ఎవరైనా పిల్లలు చదువుకొని జ్ఞానం పొందుకొని ప్రపంచానికి తెలివితేటలు పుట్టించారు. అసలు వ్యవస్థాపకుడు ఈయన, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ తెలియచేశాడు. అన్నాడు ఈయన, నా ప్రభు అయినటువంటి క్రీస్తు వారే నా చేతి కనిపెట్టించాడు అని చెప్పాడు. మంచి బిలీవర్, ప్రార్థనాపరుడు. ఐరిష్ భాషలో బైబిల్ తర్జుమా చేయడానికి ఈయన డబ్బు ఖర్చు పెట్టాడు. దేవుని సేవ కొరకు తన ఆస్తిని ఖర్చు పెట్టాడు. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, దేవుడు చేసిన ఈ రసాయనాల్లో ఏముందో కనిపెట్టి లోకానికి అందించినటువంటి బిడ్డ ఇదిగో ఈయనే రాబర్ట్ బోయిల్. చదువుకున్న పిల్లలకు తెలుసు. ఇంకొక ఆయన గురించి చెప్తున్నాను. ఈయన పేరు అందరికి తెలుసు, సర్ ఐజక్ న్యూటన్. ఈయన తెలియని వారు ఎవరు లేరు. ఈయన ఒక మిషన్ కనిపెట్టాడు, టెలిస్కోప్. ఆ తర్వాత టెలిస్కోప్తో మొత్తం చూస్తూ ఈ భూమి ఎలా తిరుగుతుంది, గుండ్రంగా ఉందా లేదా మొట్టమొదట కనిపెట్టి ఆ గ్రహాల్లో ఏం జరుగుతున్నాయి పరిణామాలు అని ఒక ర్యాకెట్ పైకెళ్ళి, ఈనాడు నువ్వు చూస్తున్నటువంటి టీవీ, ఈ కెమెరాలు, ఈ వీడియోలు, ఏమండి ఇదిగో ఈ ఫిల్మ్స్, ఈ శాటిలైట్ వ్యవస్థ, ఇప్పుడు టీవీలో వస్తున్నట్టు 100 ఛానల్స్, పైకి పంపించే ర్యాకెట్లు, విమానయానము మొత్తం డెవలప్ అవటానికి సర్ ఐజక్ న్యూటన్ మహాశయుడు, మహానుభావుడు. ఆయన స్పేస్ని కనిపెట్టి ఆకాశంలో ఏం జరుగుతున్నాయి పరిణామాలు, ఒక ర్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ యంత్రం పడేయటానికి ఇప్పుడు పడేస్తున్నారు చాలామంది దేశాల వాళ్ళు. ఒక ర్యాకెట్ వెళ్ళి పైకి వెళ్ళి స్పేస్లో ఒక వస్తువు పడేస్తుంది. దాన్ని బట్టి ఈ పరిణామాలు మానవునికి లాభం కలిగింది. టీవీలో నువ్వు వాక్యం వింటున్నావంటే అక్కడి నుంచి వస్తుంది, ఆకాశంలోంచి వాక్యం. ఒక వైరు సహాయం లేకుండా సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఆ మహానుభావుడు చేసిన పనే. ఈయనే సర్ ఐజక్ న్యూటన్ మొత్తం కనిపెట్టాడు. మేధావీన కనిపెట్టి ప్రపంచానికి తెలివితేటలు పుట్టించాడు. ప్రపంచంలో వీళ్ళు నేను చెప్పేటువంటి వాళ్ళు కొత్త వస్తువులు కనిపెట్టారు. ఫస్ట్ వీళ్ళే కనిపెట్టారు. ఆ తర్వాతే ప్రపంచంలో వాళ్ళు నేర్చుకున్నారు. ప్రపంచానికి జ్ఞానం తెలియనప్పుడు ప్రభువైన క్రీస్తు వారు వీళ్ళని ఎన్నుకొని కొత్త వస్తువులు కనిపెట్టేది చేశాడు. హల్లెలూయా. ప్రపంచానికి తెలివితేటలు లేనప్పుడు ప్రియులారా, క్రీస్తు ప్రభువారు వీళ్ళకి తెలివితేటలు పుట్టించి వీళ్ళని ఎన్నుకొని ఈ శాస్త్రవేత్తల్ని, మహానుభావుల్ని వాళ్ళ జ్ఞానం కలుగు చేసి కొత్త కొత్త విషయాలు బయట పెట్టించాడు తన సృష్టిలో మర్మాలని. వీళ్ళు దేవుని విడిచిపెట్టల. మా చేత కొత్త కొత్త వస్తువులు కనిపెట్టించి ప్రపంచానికి మేము తెలియచేశాం కదా, మేము గొప్పవాళ్ళం కదా అనలా వీళ్ళు. ఫస్ట్ క్రీస్తు ప్రభు వారిని ఘనపరిచారు వీళ్ళు. సర్ ఐజక్ న్యూటన్ అన్నాడు, ఈ మొత్తం కనిపెట్టినానన్నాడు, నా ప్రభు అయినటువంటి క్రీస్తు వారితో నేను మాట్లాడాలంటే నా గదిలోకి వెళతా, ప్రార్థన గదిలోకి. అంతరిక్షాన్ని, చంద్రుడిని, నక్షత్రాలను చూడాలంటే టెలిస్కోప్ అనే రూమ్లోకి వెళ్తా. ఈ 2 పనులు చేస్తా నేను. 2 గదులు ఉన్నాయి నాకు. ఒక గది పైన ఉన్నటువంటి ఆకాశాన్ని, చంద్రుడిని, లోపల ఏం జరుగుతున్నాయో ఆకాశంలో, నక్షత్రాల్లో తెలుసుకోవాలంటే, నేను కనిపెట్టినటువంటి విధానం తెలుసుకోవాలంటే నా టెలిస్కోప్లోకి వెళ్ళి గమనిస్తూ ఉంటా. నా ప్రభు అయిన క్రీస్తు వారితో మాట్లాడాలంటే నా ప్రార్థనా గదిలోకి వెళతా అని చెప్పినటువంటి మంచి ప్రార్థనా పరుడు సర్ ఐజక్ న్యూటన్. అమ్మలారా, ఇలారా, నా మాటలు వింటున్న వారులారా, నువ్వు తెలుసుకో, వీళ్ళకంటే నువ్వు గొప్పవాడివి కాదు, చెప్పే నేను కూడా ఏం గొప్పవాడిని కాదు. వీళ్ళు ప్రపంచ మేధావులు. ప్రపంచంలో గుండుసు దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే విమానం దాకా కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చినటువంటి మహానుభావులు ఎవరో తెలుసా? వాళ్ళ హృదయాలలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. వీళ్ళు క్రీస్తుని అంగీకరించినటువంటి మేధావులు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు అంగీకరించి ఆయనే గొప్ప దేవుడని నొక్కి చెప్పినటువంటి ప్రపంచ ఫిగర్స్ గురించి నేను చెప్తున్నా. నా సంఘంలో ఒక వ్యక్తికి ఈ రోగం పోయింది, సాక్షి వినండి, యేసయ్య గొప్పోడు అని చెప్పట్లా నేను. పలానా సంఘాలలో ఒక స్వస్థత జరిగింది,
క్రీస్తు ప్రభు చాలా గొప్పోడు అని చెప్పట్లా నేను. రేపు ఇంకో కొత్త మెసేజ్లు ప్రారంభించబోతున్నా, అప్పుడు చెప్తాను అవన్నీ కూడాను. క్రీస్తు ప్రభు చేసిన స్వస్థతల్లో అద్భుతాలు ఏంటో చెప్తా రేపు. ఇప్పుడు నేను చెప్తున్నది అది కాదు. కళ్ళారా జరిగింది, ప్రపంచం మేలు పొందింది. ప్రపంచం ఉండేదాకా ఉపయోగపడే వస్తువులు కనిపెట్టి ప్రపంచానికి ప్రజలకు ఇచ్చినటువంటి మహానుభావులు యేసు క్రీస్తుని నమ్ముకున్న మేధావులు వీళ్ళు. వీళ్ళ నోట్లో నుంచే, వీళ్ళ హృదయాల్లో నుంచే యేసయ్య గురించి ఏం చెప్పారు తెలుసా? అసలు ఇంకోటి చెప్పమంటారా? యేసయ్య వాళ్ళు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే అసలు ఫస్ట్ జ్ఞానం వీళ్ళకే ఇచ్చాడు. వేరొక మతానికి, వేరొక దేశానికి ఎవరికి ఇవ్వాల? ప్రపంచంలో ఫస్ట్ జ్ఞానం యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి పరలోకమందున క్రీస్తు ప్రభు వారు వీళ్ళకి ఫస్ట్ ప్రపంచ జ్ఞానం ఇచ్చి కొత్త కొత్త వస్తువులు కనిపెట్టేది చేసి వదిలాడు ప్రపంచానికి. వాళ్ళు హెచ్చిపోకుండా రెచ్చిపోకుండా క్రీస్తు ప్రభు గురించి గొప్ప సాక్ష్యాలు చెప్పారు. మన ప్రభుని క్రీస్తు వారు సుచరిత్ర కలిగిన దేవుడు, ప్రపంచాన్ని జ్ఞానంతో నింపిన దేవుడు. క్రైస్తవులను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఊరు బయట ఉండాల్సిన వాళ్ళు కాదండి. క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు ఊరి నడిబొడ్డులో ఉండాల్సిన వాళ్ళు. అమెరికాలో క్రైస్తవులు, 150 దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు ఈనాడు ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు క్రైస్తవులే, క్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళే. దగ్గర 250 కోట్ల మంది ఉన్నారు. సొగానికి పెచ్చే క్రైస్తవులు ఉన్నారు. ప్రియులారా, ఎందుకంటే క్రీస్తు ప్రభువులో ఉన్న సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయనలో సత్యం లేకపోతే వీళ్ళందరూ ఎందుకు నమ్ముకుంటారండి? ప్రభునందు ప్రేమిన వారులారా, యేసు క్రీస్తు ప్రభు వారు సుచరిత్ర గల దేవుడని నొక్కి చెప్పాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్తున్నా వినండి కొన్ని విషయాలను. ఇంకా ప్రభుని క్రీస్తు వారు కొంతమందిని వ్యక్తులను ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న వ్యక్తులు కొత్త వస్తువులు కనిపెట్టి ప్రభువుని మహింపరిచారు. వాళ్ళ నోట్లో నుంచి సాక్ష్యాలు చెప్పారు. వినండి. ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు. ఫస్ట్ ప్రింటింగ్ మిషన్ దేని కనిపెట్టారంటే ప్రపంచంలో బైబిల్ని ప్రింట్ చేయటానికి ఫస్ట్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టారు. తర్వాతే మిగతా పుస్తకాలు, తర్వాతే మిగతా గ్రంథాలు. బైబిల్ని ప్రింట్ చేయటానికి కనిపెట్టబడినటువంటి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది ఎవరంటే జాన్ గూటన్ బర్గ్. ఆయన జర్మనీ దేశస్థుడు. యేసు క్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న మంచి విశ్వాసి. బైబిల్ని ప్రింట్ చేయడానికి కనిపెట్టబడినటువంటి ప్రింటింగ్ మిషను ప్రపంచానికి ఆధారమైంది. నాడు నీ చేతిలో పేపర్, నువ్వు చదువుకున్న బుక్, ప్రపంచంలో అన్ని కాపీలు, పుస్తకాలు. పిల్లరా చూడండి, కనిపెట్టాడు ఒక క్రైస్తవుడు. బైబిల్ని ప్రింట్ చేయడానికి కనిపెట్టబడినటువంటి ప్రింటింగ్ మిషన్ జాన్ గూటన్ బర్గ్ అయ్యారు యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసి. ఆయన అన్నాడు, నా ప్రభువైన క్రీస్తు వారు నా దేవుడు అని సాక్ష్యం పలికాడు. హల్లెలూయా. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు వారు సుచరిత్ర కలిగిన దేవుడు. నువ్వు అనుకున్నట్టుగా లేడు. అనుకుంటున్నావేమో నా పక్కనే చర్చి ఉందిలే అనుకుని విలువ లేకుండా బతుకుతున్నావు. యేసయ్య నీకు విలువిచ్చాడు, ఒక బైబిల్ పేరు పెట్టాడు, కానీ తప్పదాగి ఇష్టానుసారంగా జీవించి నీ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నావు. చెల్లెమ్మ, తమ్ముడు, నా మాటలు వింటున్న వారులారా, క్రీస్తు ప్రభు వారు సుచరిత్ర గల దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన్ని అవమానపరచొద్దు. నువ్వు యేసు ప్రభు పేరు పెట్టుకున్నావు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. వద్దొద్దు. ప్రభువుని మహింపరిచే జీవితం యేసే నీకు ఇస్తే ఇష్టానుసారంగా జీవించనేలా? తప్పు. విను ఈ మాటలు. ప్రపంచ మేధావులు యేసయ్య గురించి ఏం చెప్పారో, ఈ సుచరిత్ర గల దేవుడి గురించి, ఇదిగో వరల్డ్ ఫిగర్స్ ఏం చెప్పారో వారి మాటల్లోనే నేను సాక్ష్యాలు చెప్తున్నాను. ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరంటే ఆయన పేరు మైకేల్ ఫారడే. ఈయన కనిపెట్టాడు తెలుసా? జనరేటర్ కనిపెట్టాడు. కరెంటు పోతుంది, వెంటనే జనరేటర్ వేసుకుంటున్నాడు. జనరేటర్ వేసుకొని అవసరం తీర్చుకుంటున్నాడు. కానీ ఆ కనిపెట్టిన ఆయన ఎవరో ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. కరెంటు పోతుంది, టక్కమని జనరేటర్ వేసుకుంటున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, వాడుకుంటున్నాడు. అసలు ఆ జనరేటర్ కనిపెట్టింది ఎవడరా అని నాటి వరకు చాలామంది తెలియదు. ఎవరికో ఒక 10% తెలుసు. ఆయన పేరేంటే మైకేల్ ఫారడే. ఈయన ఒక పుస్తకం రాశాడు. యేసు ప్రభు నమ్ముకున్న మంచి భక్తుడిన. క్రీస్తు సిలువ గురించి ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణ త్యాగాన్ని వర్ణించినటువంటి మహానుభావుడు
మనం కరెంటు పోతే ప్రపంచంలో ఈనాడు ఎక్కడ చూసినా జనరేటర్లు, హోటల్స్, ఇళ్ళు, కొన్ని కోట్ల జనరేటర్లు. కరెంటు పోతే, కరెంటు పోయినా పర్వాలేదు, కరెంటుని మించిన, కరెంటు పోయినా దాన్ని పక్కన పెట్టి కరెంటు లాగానే వాడుకుంటాం జనరేటర్ని. మహానుభావుడు మైఖేల్ ఫారడే. పిల్లరా, ఇంకొక వస్తువు కనిపెట్టాడు. ఆయన ఎవరంటే కంప్యూటర్ కనిపెట్టాడు. ఈయన పేరేం పేరంటే చార్లెస్ బ్యాబేజ్. ఒకప్పుడు అమెరికాకు ఉత్తరం వేయాలంటే 2 నెలలు లేదు ఉత్తరం. ఈనాడు కంప్యూటర్ కనిపెట్టి, ఈమెయిల్స్ కనిపెట్టి, కంప్యూటర్ వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ, కంప్యూటర్ కనిపెట్టి టక్కుమని ఇలా కొడుతుంటే ఇట్లా కొట్టిన వెంటనే టక్కుమని వెళ్ళి అమెరికాలో ఉత్తరం పడుతుంది. కంప్యూటర్ మూలానే ఈనాడు ప్రపంచంలో చాలా తెలివితేటలు పెరిగినాయి. ప్రపంచం డెవలప్ అయింది, నాలెడ్జి పెరిగింది, తెలివితేటలు పెరిగినాయి, సువార్త కూడా బాగా జరుగుతుంది. అసలు నేను చెప్పాలంటే కంప్యూటర్ కనిపెట్టింది సువార్త బాగా జరగట కొరకు. అది లేదు ఈనాడు. ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు కంప్యూటర్లో, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. కంప్యూటర్ అంటే బాగా ఉపయోగించుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఈనాడు కంప్యూటర్ వచ్చేసింది. కంప్యూటర్ లేని ఇల్లు లేదు ఈనాడు. కంప్యూటర్ లేనటువంటి ఇల్లు లేదండి. ప్రతి ఇంట్లో కంప్యూటర్ వచ్చేసింది. దాన్ని కనిపెట్టినటువంటి ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న మంచి విశ్వాసి. ఆయన పేర్లు చార్లెస్ బ్యాబేజ్. కంప్యూటర్ యుగం ఇది. కంప్యూటర్ కాలము రావాలి, కావాలి. ఎందుకంటే ప్రపంచం డెవలప్ అవ్వాలి, ప్రపంచానికి తెలివితేటలు కలగాలి, సువార్త బాగా వెళ్ళాలి. ఈ కొత్త వస్తువులను కనిపెట్టింది ఎందుకు చెప్పమంటారా? ప్రజలు మేలు పొందటానికి. ఓకే, కాదంటలేదు. నంబర్ 1 పాయింట్, ఈ కొత్త వస్తువుల వచ్చుడు ద్వారా ప్రపంచం అంతటికి విరివిగా సువార్త వెళ్ళిపోయింది. అదుగో మహానుభావుడు రాబోతున్నాడు. ఈ వస్తువుల ద్వారా ప్రపంచాన్ని మొత్తానికి ఫుల్గా సువార్త వెళ్ళిపోయింది. ఇంకొక ఆయన గురించి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా పిల్లారా. ఈయన ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన ఏం చేశాడంటే, ఈయన యేసు ప్రభువుని నమ్ముకున్న మంచి విశ్వాసి. ప్రపంచంలో మొట్టమొదటిగా చంద్రుడి మీద కాలు పెట్టాడు. ఇక్కడి నుంచి మనం చంద్రుడిని చూస్తుంటే ఒక ఫుట్బాల్ బంతిలాగా ఉంటుంది. చంద్రుడి మీద వెళ్ళాడు ఈయన. చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి మీద మోకరించి, చంద్రుడి మీదకి వెళ్ళిన వెంటనే మోకరించి ప్రార్థన చేశాడంట. కళ్ళంపు నీళ్లు పెట్టుకొని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిగా చంద్రుడి మీద కాలు పెట్టిన వ్యక్తి ప్రపంచంలో ఈయనే. మోకరించి, అయ్యా, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కాలు పెట్టేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చావు యేసయ్యా, వందనాలు నాయనా అని కళ్ళంపు నీళ్లు పెట్టుకొని మోకరించి అమెరికా జెండా పాతి ప్రార్థన చేశాడు ఆయన. లేచి నిలబడి చంద్రుడి మీద అక్కడి నుంచి ఈ భూమి చూస్తున్నాయంట. ఈ భూమిని చూస్తూ ఈ బొటనవేలు అడ్డం పెట్టాడు. ఈ బొటనవేలు అడ్డం పెట్టేసరికి ఆ పైన నుంచి చూస్తున్నప్పుడు ఈ భూమి ఒక ఫుట్బాల్ బంతిలాగా ఉంటుంది. ఎక్కడి నుంచి చూస్తున్నప్పుడు చంద్రుడు ఫుట్బాల్ బంతిలాగా ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన చూస్తున్నాడు, ఈ భూమి ఫుట్బాల్ అంత బంతిలాగా ఉంది. అంగుళం ఇట్లా ఏలుకి అడ్డం పెడితే ఈ భూమి కనపడలేదంట. ప్రభువా మీకు వందనాలు నాయన, ఫస్ట్ చంద్రుని మీద కాలు పెట్టేటువంటి ధనిత నువ్విచ్చిన ధనితే యేసయ్యా అని మోకరించి ప్రార్థన చేసినటువంటి మహానుభావుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. హల్లెలూయా. టైం అయిపోయింది, ముగిస్తున్నాను. దీని కంటిన్యూషను వచ్చే వారం తప్పకుండా వినండి. సుచరిత్ర గల దేవుడు మన ప్రభుని క్రీస్తు వారు నువ్వు అనుకున్నట్టుగా లేడని చెప్తున్నా. నా ప్రభుని క్రీస్తు వారు ప్రపంచ సృష్టికర్త. ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని ఎన్నుకొని ప్రపంచ చక్రాన్ని తిప్పుతున్న ఏక ఛత్రాధిపతి యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన నీకు కావాలా? తాగుతున్నావా? తమ్ముడు మానేసి. వ్యభిచారం చేస్తున్నావా? మానేసి. ఇదిగో యేసయ్య ఇలాంటి వాడు చరిత్ర గల దేవుడు, నిజమైన దేవుడు, ప్రపంచ చక్రాన్ని తిప్పుతున్నవాడు, ఈ ప్రపంచాన్ని చేసినవాడు, రేపు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నవాడు కూడా ఆయనే. రండి, వచ్చే వారం ఇంకా అమూల్యమైన సందేశం వినబోతున్నాం. టైం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో వారాల నుంచి సుచరిత్ర కలిగిన దేవుడు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. చాలా లోతైన క్రొత్త విషయాలు మేము వింటున్నప్పుడు మా హృదయాలు, మా ఒళ్ళు గగురు పొడుస్తుంది నాయన. దీన్ని బట్టి మీ పాదాల దగ్గర సాగిలి పడుతున్నాం, మీకు దగ్గర అవుతున్నాం. అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని, ఇన్ని సత్యాలు కలిగిన దేవుడు అని, క్రొత్త విషయాలు మేము తెలుసుకుంటున్నప్పుడు నాయన మా హృదయం ఉప్పొంగుతుంది నాయన. స్తోత్రం ప్రభువా. ఇదిగో
ఎంతోమంది సోమవారం గురువారం చివరి గడి ద్వారా ఈ మెసేజ్లు వింటున్నారు నాయన. ఈ క్రొత్త మెసేజ్లు విని వారి హృదయాల్లో క్రొత్తదనం పుడటానికి, నూతన ఉత్తేజము ఉత్సాహం పుట్టి మీకు దగ్గర అవ్వాలని మా ఆశ నాయన. అవును నాయన, నువ్వే సుచరిత్ర గల దేవుడువు, నీవే నిజమైన ఒకే ఒక దేవుడువు. ఈ శాస్త్రవేత్తలు, ఈ ప్రపంచ ఫిగర్సు ఏం చెప్పారో వారి మాటల్లో మేము వింటున్నప్పుడు మీకు మహిమ నాయన, మీకు మహిమ. మేము మీకు దగ్గర అవుతున్నాం, పాదాభివందనం చేస్తున్నాం. వచ్చేవారం మరొక అమూల్యమైన క్రొత్త సందేశాన్ని వినటానికి సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము వింటున్న మా బిడ్డలందరికీ, ఈ నూతన వర్తమానంలో వింటున్నటువంటి ఈ ప్రజలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ గడియ ఇదే, ఈ లోకానికి అంతిమ గడియ ఇదే, ప్రమాద గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ